మంతని పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంతనిలో పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి మంతని పట్టణంలో పర్యటించి తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 24,05,00,000 వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పట్టణంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే 30 కోట్లతో రోడ్లు, డ్రైన్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. నేడు పురపాలక సంఘం, డంపింగ్ యార్డ్ నందు సెగ్రిగేషన్ షెడ్, కంపోస్టు షెడ్, ఆఫీస్ రూమ్, సెక్యూరిటీ రూమ్, టాయిలెట్స్, వేయింగ్ బ్రిడ్జ్, పెద్దపల్లి గోదావరికని కాటారం నుండి మంతని పట్టణానికి వచ్చే రోడ్డు ప్రారంభంలో ఆర్చీలను 9,20,00,000తో చేపట్టామని అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్సు డిపో శ్రీరామ్ నగర్ నుంచి మాతా శిశువు హాస్పిటల్, పోచమ్మవాడ నుంచి గోదావరికని క్రాస్ రోడ్, లైన్ గడ్డ, గంగాపురి క్రాస్ రోడ్, గిట్ల రమణారెడ్డి విగ్రహం, కూచిరాజుపల్లి క్రాస్ రోడ్ వద్ద 6,71,00,000తో సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని మంత్రి తెలిపారు. పట్టణంలో సమీకృత వెజ్, నాన్ వెజ్, సమీకృత మార్కెట్ నిర్మాణం, వివిధ వార్డులలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులను 8,14,00,000తో మంజూరు చేసి పనులు ప్రారంభించామని అన్నారు. ఈ రోజు మొత్తం పట్టణంలో 24 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని మంత్రి తెలిపారు. 6 నెలల కాలంలో మున్సిపల్ కార్యాలయం నిర్మాణం పూర్తి కావాలని మంత్రి అధికారులకు సూచించారు. గత 10 సంవత్సరాలలో మంతని ప్రాంతం ఆశించిన అభివృద్ధి జరగలేదని, ముఖ్యమంత్రి సహచర మంత్రుల సహకారంతో మంతని నుంచి మంచిర్యాలను కనెక్ట్ చేస్తూ 140 కోట్లతో గోదావరి నదిపై బ్రిడ్జ్ మంజూరు చేసుకున్నామని, అదేవిధంగా మంతని పట్టణానికి రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల పట్టణ విస్తరణ పెరుగుతుందని మంత్రి తెలిపారు. మంతని పట్టణ విస్తరణ జరగడం వల్ల దేశ విదేశాలలో, ఇతర ప్రాంతాలలో స్థిరపడిన ప్రజలు సొంత గ్రామాలలో ఇండ్లు నిర్మించుకునేందుకు, ఇక్కడ పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉంటుందని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రోడ్ల అభివృద్ధి ద్వారా వాణిజ్య సదుపాయాలు మెరుగవుతాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పరంగా ఈ మున్సిపల్ పురపాలకకు సంబంధించిన ప్రజానికానికి సౌకర్యాలు కల్పించాలి, వసతులు కల్పించాలి, రహదారులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పురపాలక సంఘ భవన కార్యాలయ నిర్మాణం చేయాలని ఒక తలంపుతో ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటగా 30 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణ, డ్రైనేజీ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టినాం. దానికి తోడు ఈరోజు మంతని పురపాలక సంఘం పరిధిలో మున్సిపల్ ఆఫీస్ నిర్మాణం, అదేవిధంగా డంపింగ్ యార్డ్ అందుగల సెగ్రిగేషన్ షెడ్డు, కాంపోస్ట్ షెడ్డు, ఆఫీస్ రూమ్, సెక్యూరిటీ రూమ్స్, టాయిలెట్స్, వేయింగ్ బ్రిడ్జ్ మరియు అర్జీల సమర్పణ గురించి ఒక సమగ్ర భవన నిర్మాణ కార్యక్రమానికి 9,20,00,000 రూపాయలతో మొదలు పెడతా ఉన్నాం. అదేవిధంగా మంతని పట్టణంలో ఆర్టీసీ బస్ డిపో, శ్రీరామ్ నగర్ నుండి మాతా శిశు హాస్పిటల్కు సంబంధించి రమణారెడ్డి విగ్రహం వద్ద, పోచమ్మవాడ నుండి గోదావరికని క్రాస్ రోడ్స్, లైన్ గడ్డ, గంగాపురి క్రాస్ రోడ్స్, కూచిరాజుపల్లి క్రాస్ రోడ్స్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయటకు, వీటన్నిటిని కూడా అభివృద్ధిపరచడానికి 6,71,00,000 రూపాయలతో, దానికి తోడు మంతని ఈ పురపాలక సంఘం పరిధిలో ఉన్న సమీకృత వెజ్ మార్కెట్ మరియు నాన్ మార్కెట్ నిర్మాణం గురించి, మరి వివిధ వార్డులలో కూడా సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణం గురించి 8,14,00,000 రూపాయల వ్యయంతో మొత్తం 24 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. మున్సిపల్ ఆఫీసు పూర్తి స్థాయిలో కూడా 6 నెలల కాలహయంలో కంప్లీట్ చేయాలని మరి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు వారి పర్యవేక్షణలో 6 నుంచి 7 నెలల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ ఆఫీస్ నిర్మాణం కూడా జరగటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మంతని ఆర్డీఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్ రాజయ్య, ఈఈ సంపత్, ఏఈ మౌనిక, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.